ఒకానొక ఊరిలో రాజయ్య సావిత్రి అనే పేద ముసలి దంపతులుండేవాళ్లు. తమ కొడుకు కోడలు రోడ్డు ప్రమాదంలో చనిపోతే చేతనైన కూలి పనులు చేసుకుంటూ మనవరాలు చాందినిని ప్రభుత్వ బడిలో చదివిస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి దీపం వెలుగులో చాందిని చదువుకుంటూ ఉండగా సావిత్రి అన్నం తినిపిస్తూ ఉంటుంది. నానమ్మ, తాతయ్య ఇంకా రాలేదా? వస్తాడులే తల్లి, నువ్వు తినేసి బుద్ధిగా చదువుకో. అది కాదు నానమ్మ, రోజు ఈ వేళకొచ్చేసేవాడుగా, అలాంటిది ఈరోజు ఇంకా రాలేదుగా, అందుకే అడుగుతున్నాను. మన కూలి బతుకులు ఇంతే తల్లి. పగలంతా పొలం యజమానులు చెప్పింది చెయ్యాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు డబ్బులిచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇంత రాత్రిపూట ఎందుకు నానమ్మ? రేపొద్దున్నే వెళ్ళి తీసుకోవచ్చు కదా. కూలీ కష్టాలు ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కావు తల్లి. కడుపు నిండా తిని చక్కగా చదువుకో. నువ్వు మాలాగా ఇలా కూలి పనులు చెయ్యకూడదని నేను మీ తాతయ్య ఇంతలా కష్టపడుతున్నాం. నాకు తెలుసు నానమ్మ. అమ్మ నాన్న చనిపోయిన తరువాత నువ్వు తాతయ్య కలిసి రాత్రి పగలనే తేడా లేకుండా ఎంతో కష్టపడుతూ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నేను బాగా చదువుకుంటాను నానమ్మ. చదువుకోవాలి తల్లి. మీ అమ్మా నాన్న గనక బతుకుంటే నిన్ను టౌన్లో ఉన్న పెద్ద బడిలో చదివించేవాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని తొందరగా తీసుకుని తన దగ్గర పెట్టుకొని బాగా చూసుకుంటున్నాడు. అయితే తాతయ్య రాగానే మనం కూడా వెళ్తాం నానమ్మ. అప్పుడు దేవుడు అమ్మా నాన్నలతో పాటు మనల్ని కూడా బాగా చూసుకుంటాడు కదా. దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళాలి తల్లి. మనంతట మనం దేవుడి దగ్గరికి వెళ్ళేది కాదు అని చెప్తూ చాందినికి అన్నం తినిపిస్తూ ఉంది. అప్పుడే రంగయ్య ఒక సంచి పట్టుకొని వచ్చాడు. చాందిని రంగయ్య తాతని చూసి సంతోషిస్తూ, నానమ్మ, తాతయ్య వచ్చాడు, తాతయ్యకి అన్నం పెట్టు. నువ్వు ముందు తిను తల్లి, నేను తర్వాత తింటాన్లే. తాతయ్య, ఆ సంచిలో ఉన్నది నా కోసమేనా? అవును తల్లి, నీకోసమే. తిన్న తర్వాత చూడు తల్లి. ఏం తీసుకొచ్చావు తాతయ్య? నేను చెప్పడం ఎందుకు తల్లి, నువ్వు చూస్తావుగా. సావిత్రి, నాకన్నం పెట్టు. వచ్చి ఇలా మనవరాలి పక్కన కూర్చోవయ్యా, పెట్టుకొస్తాను అని చెప్పి సావిత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రంగయ్య మనవరాలు చాందిని పక్కన కూర్చుంటాడు. సావిత్రి అన్నం పెట్టిన కంచం తీసుకొచ్చిస్తుంది. రంగయ్య అన్నం తింటుంటాడు. చాందిని కొత్త డ్రెస్ పట్టుకొని మురిసిపోతూ, తాతయ్య, ఈ డ్రెస్ నాకేనా? అవును తల్లి, నీకే. ఎలా ఉంది? బాగుంది తాతయ్య. రేపు నీ పుట్టినరోజు కదా తల్లి, అందుకే నీకోసం తీసుకొచ్చాను. నాకెందుకు తీసుకొచ్చావు తాతయ్య? నాకు చాలా డ్రెస్సులున్నాయి. నానమ్మకి 2 చీరలే ఉన్నట్టున్నాయి. ఒకటి కట్టుకుంటుంది, ఒకటి ఉతికేస్తుంది. అలా చాందిని అనగానే సావిత్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ రోజు సంతోషంగా గడిచింది. మరుసటి రోజున చాందిని పుట్టినరోజు. కొత్త డ్రెస్ వేసుకున్న చాందినిని తీసుకొని ఊళ్ళో ఉన్న గుడికి వెళ్తారు. అక్కడ దండం పెట్టుకుంటారు. కొంత సమయం తరువాత రంగయ్య కూలి పనికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి పెద్ద పెద్దగా అరుస్తున్న అరుపులు వినిపిస్తుంటాయి. ఊరివాళ్లు తలుపులు వేసుకుంటుంటారు. చాందిని భయపడుతూ, నానమ్మ, రాక్షసి నిద్రలేచినట్టుంది. అందరూ ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. తాతయ్య మాత్రం ఇంకా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. అలా భయపడకు తల్లి, నేనున్నాను కదా. అయినా ఇలాంటి అరుపులకు మీ తాతయ్య భయపడడు. అసలటువైపే వెళ్ళడు. ఆయన ఈ పాటికొచ్చేస్తూ ఉంటారు. నువ్వు తిని పడుకుందువు అని చెప్పి తినిపిస్తూ ఉంది. అప్పుడే గోపయ్య పరుగున వచ్చి, పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దయ్యని టౌన్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పెద్దయ్య నీకు విషయం చెప్పి నిన్ను తీసుకురమ్మన్నాడు అని చెప్పగానే చాందిని, సావిత్రి కంగారు పడతారు. గోపయ్యతో కలిసి ఆటోలో టౌన్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. బెడ్ మీద రంగయ్య పడుకొని ఉన్నాడు. అతని కాలుకు పెద్ద పట్టి కట్టి ఉంది. ఏవయ్యా, ఎలా జరిగింది ఘోరం అని అడిగింది. రంగయ్య ఏడుస్తూ బాధగా మనవరాలు చాందినిని చూస్తూ,
నన్ను మన్నించు తల్లి. ఈరోజు నీ పుట్టినరోజు, కానీ ఈ తాతయ్య నీకోసం ఏమీ చెయ్యలేకపోతున్నాడు. తాతయ్య, ఇప్పుడు నా పుట్టినరోజు ముఖ్యమా? కాదు కదా. నువ్వు నానమ్మ ఇద్దరు బాగుంటేనే కదా ఏదైనా సంతోషంగా జరుపుకునేది. కానీ నువ్విలా ఉండి కూడా నా పుట్టినరోజు గురించి ఆలోచన చేస్తుంటే అనిపిస్తుంది తాతయ్య, ఇదేనా రక్త సంబంధం అంటే అని చెప్తుండగా డాక్టర్ వచ్చాడు. ఈ కాలు విరిగింది. వేసిన పట్టీతో కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండాలి. తరువాత విరిగిన ఎముక అతికిందా లేదా ఆపరేషన్ చెయ్యాలా అని చూద్దాం. ఇప్పుడు మాత్రం ఇంటికి తీసుకెళ్ళండి. నేను చెప్పినప్పుడు తీసుకొస్తే చాలు అని చెప్పగానే సావిత్రి దండం పెడుతుంది. అది చూసి చాందిని కూడా దండం పెడుతుంది. అతి కష్టం మీద గోపయ్య సహాయంతో ఇంటికి తీసుకొచ్చారు. రంగయ్య మంచంలో పడుకొని ఉన్నాడు. మరుసటి రోజున, ఏవయ్యా, నేను కూలి పనులకెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు. నువ్వు కూలి పనులకు వెళ్తే ఎలా సావిత్రి? నన్నెవరు చూసుకుంటారు? నేనున్నాను కదా తాతయ్య. నీ వల్ల కాదు తల్లి. నన్ను పట్టుకొని బయటకు తీసుకెళ్ళాలి. నిన్ను చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటే ఎలా చెప్పు? అని సావిత్రి అడగ్గానే రంగయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అది చూసి సావిత్రికి బాధ కలిగింది. ఇద్దరూ ఏడుస్తుంటారు. అది చూసిన చాందిని, నానమ్మ, నువ్వింటి దగ్గరుంటూ తాతయ్యని చూసుకో. నేను చేతనైన పని చేస్తాను. ఆ పనికి వచ్చిన డబ్బులు తీసుకొచ్చిస్తాను. తాతయ్యని మనం కాపాడుకోవాలి అని చెప్పగానే రంగయ్య సావిత్రికి దుఃఖమాగలేదు. కాని విధాతకు తలొంచి బతకాలి కాబట్టి చాందిని ఇళ్లలో పాచి పనులు చేస్తుంది, కట్టెలు కొడుతుంది, వేరే వాళ్ల ఇంట్లో నీళ్లు మోస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చాందిని పని చేస్తూ ఆ డబ్బు తీసుకొచ్చి సావిత్రికిస్తూ ఉంటుంది. సావిత్రి జాగ్రత్తగా ఖర్చు పెడుతూ రంగయ్యని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. చాందినికి పెళ్లిడొచ్చింది. డాక్టర్ చెప్పినట్టుగా ఓ రోజున రంగయ్యని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. చూడమ్మా, ఎంతో కాలం నుండి చెప్తూనే ఉన్నాను, విరిగిన ఎముక అతుక్కోవడం లేదు, ఆపరేషన్ చెయ్యాలి. అందుకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. లేదంటే రంగయ్య బాధని భరించలేక చనిపోయే ప్రమాదం కూడా ఉంది. తర్వాత ఎంత ఏడిస్తే ఏంటి చెప్పండి ప్రయోజనం? బాగా ఆలోచించుకోండి అని చెప్పగానే సావిత్రి, చాందిని, రంగయ్య బాధపడుతూ ఇంటికొచ్చారు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారు. చాందిని ఇంట్లో నుండి బయటకొచ్చింది. అప్పుడు భయంకరమైన అరుపులు వినిపిస్తున్న వైపు వెళ్తూ, దేవుడా, ఎందుకింతలా మా అందరినీ బాధపడుతున్నావు? తాతయ్యకి సరిగా వైద్యం చేయించలేని నాలాంటి మనవరాలు బ్రతక్కూడదు, చనిపోవాలి అని అరుపులు వస్తున్న దగ్గరికి ధైర్యంగా వెళ్లి చూస్తుంది. అక్కడ ఒక ఆవు ఉంటుంది. ఆవు కూడా చాందినిని చూసి రాక్షసిలా అరవటం మానేస్తుంది. ఇంతకాలం రాక్షసిలా అరుస్తూ మమ్మల్ని ఎందుకు భయపెట్టావు? నా సంగతి పక్కన పెట్టు. పెళ్ళిడొచ్చిన చక్కని బొమ్మలా ఉన్నావు. నువ్వెందుకు రాక్షసికి బలైపోవాలనొచ్చావు అని మాయా ఆవు అడగ్గానే చాందిని తన బాధ మొత్తం చెప్పింది. నేనొక షరతు పెడతాను. నువ్వు ఆ షరతు మీద ఉంటానంటే నేను నీతో పాటు వచ్చి నీకు సాయం చేస్తాను. నీ వివరాలు తెలియకుండా నిన్ను నేనెక్కడికి తీసుకెళ్లను. అయినా నాకు నువ్వేం సాయం చేస్తావు? అలా అనకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేనొక మాయా ఆవును. 100 లీటర్ల వరకు పాలిస్తాను. వాటిని సరిగ్గా అమ్ముకుంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బులొస్తాయి. ఆ డబ్బుతో కష్టాలు తీరిపోతాయి, కన్నీళ్లు ఆరిపోతాయి, మీ ఆకలి కడుపులు నిండుతాయి. ఏమంటావు? అని మాయా ఆవు చెప్పగానే చాందిని బాగా ఆలోచన చేసి ఒప్పుకుంటుంది. దాంతో మాయా ఆవును తీసుకుని ఇంటికొస్తుంది. సావిత్రి చూసి, ఏమా చాందిని, ఈ ఆవిక్కడిది? నానమ్మ, ఈ ఆవు మనదే. పాలమ్మి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాను, అందుకే తీసుకొచ్చాను. అన్ని డబ్బుల్ని ఒక దగ్గర పోగేసి తాతయ్యకి ఆపరేషన్ చేయిస్తాను. అమ్మా చాందిని, ఇంక నా గురించి ఆలోచించింది చాలు తల్లి. నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు. పెళ్ళిడొచ్చింది నీకు. ఏ డబ్బులొచ్చినా నీ పెళ్లి కోసం దాచుకో. అవును తల్లి, తాతయ్య చెప్పింది విను.
ఇక మా వయస్సు కూడా దగ్గర పడుతుంది. తాతయ్య, నానమ్మ ఇద్దరూ అలా బాధగా మాట్లాడకండి. ఇక నుండి మనకన్నీ మంచి రోజులే. మీరేం బాధపడకండి. అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి అని చెప్పి ఆ రోజు నుండి మాయ ఆవు ఇచ్చే 100 లీటర్ల పాలని చాందిని ఆ ఊరి వాళ్ళకి అమ్ముతుంది. తరువాత టౌన్కి తీసుకెళ్లి హోటల్ వాళ్ళకి అమ్ముతుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా చాందినికి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరుతాయి. ఆ డబ్బుతో రంగయ్యని బాగు చేయిస్తుంది. సావిత్రికి మంచి చీరలు కొంటుంది. పెద్ద ఇల్లు కడుతుంది. చాందిని చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు నేను చెప్పిన షరతు ఏంటో విను. ఏంటి? ఎంత కష్టమొచ్చినా చావు పరిష్కారం కాదు, అది గుర్తుపెట్టుకో. ఇక సంతోషంగా జీవించు. నేనొచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్తున్నాను అని చెప్పి మాయ ఆవు మాయమైపోయింది. చాందిని ఆ రోజు నుండి కష్టపడుతూ జీవిస్తూ ఉంటుంది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు తిమ్మాపురం. అక్కడ ఆనందుడు అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. అతనొక అనాథ కావడంతో చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగాడు. అతనికి 30 సంవత్సరాలు నిండినా పెళ్లి కాకపోవడంతో ఎక్కడికెళ్లినా అతన్ని ఆట పట్టిస్తుండేవాళ్లు. ఓ రోజు బట్టల వ్యాపారానికి వెళ్లిన ఆనందుడితో, ఇదిగో ఆనందు, ఈ సంవత్సరమైన పప్పన్నం పెడతావా? ఆనందుడు కొంత తడబడుతూ, తప్పకుండానండి. మొన్నే పక్కూళ్ళో ఒక అమ్మాయిని కూడా చూసొచ్చాను. ఇప్పుడైతే మీకేం చీర కావాలో కొనుక్కోండి. పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పావా ఆనందు? అంటూ నవ్వటం మొదలెట్టడంతో ఆనందుడు బాధతో అక్కడి నుండి మౌనంగా బయలుదేరాడు. అలా వస్తుండగా అడవిలో వనదేవుడి ముందు ఆగి ఏడుస్తూ, చూడు దేవుడా, ఇది నీకు న్యాయమా అని ఏడుస్తుండగా వనదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడా, నా మొర ఇప్పటికైనా ఆలకించావా? చూడు ఆనందు, నేను నీ పెళ్లి విన్నపాన్ని వినడం లేదనుకున్నావా? అంతే కదా మరి. వింటే నా పెళ్లిని ఇంత ఆలస్యం చేసేవాడివి కాదు కదా దేవుడా. అది విన్న వనదేవుడు, ఆనందు, ఈ ప్రపంచంలో నీకు ఆనందంగా గడిపే రోజులున్నాయి కాబట్టి నీకిప్పటిదాకా పెళ్ళవలేదు. ఇక ఈ రోజుతో నీ జీవితంలోకి శని ప్రవేశించింది. అందుకే నీకు త్వరలోనే పెళ్లి జరుగుతుంది అనగానే పెళ్లి విషయంలో కంగారులో ఉన్న ఆనందు ఆ మాటలు అర్థం చేసుకోలేక, ఇంతకు నాకు పెళ్ళెప్పుడవుతుంది? చూడు నాయనా, నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో నువ్వు లేవని నాకు అర్థమవుతుంది. అది నీ తప్పు కాదు, నీ వయస్సుది. స్వీయ సాక్షాత్కారం అయితే గాని నీకు నా మాటల్లోని అర్థం తెలీదు. ఇవన్నీ నాకు తెలీదు. నాకు కాబోయే భార్య ఎక్కడుందో చెప్పండి చాలు. నిన్నిక నేను కాపాడలేను గాని ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. సరే, అడగండి. నీకు అందమైన తిండిపోతు భార్య కావాలా, లేక అందంగా లేని పొగరుబోతు భార్య కావాలా? బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పు. ఆనందుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అందమైన భార్యే కావాలి అని కోరుకోవడంతో, అయితే ఉత్తరం దిశగా ఉన్న ఊరికి రేపు ఉదయం 10 గంటలకు వెళ్ళు. నువ్వు కోరుకున్నట్టుగా నీకు భార్య దొరుకుతుంది అని చెప్పాడు. అని ఒక నిట్టూర్పు వదిలి ఇక నిన్ను ఎవరూ కాపాడలేరని చెప్పి మాయమైపోతాడు. దేవుడి మాటలు విన్న ఆనందుడి ఆనందానికి అవధం లేకుండా పోవడంతో ఎగిరి గంతులేస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఆనందుడు ఉదయాన్నే లేచి వనదేవుడు చెప్పినట్టుగా ఉత్తరం వైపు ఊరికి వెళ్ళాడు. ఊళ్ళో ఒక నడివయస్కుడైన నారాయణ ఎదుర్కొని వారి ఇంటికి తీసుకుపోయి, ఈ అమ్మాయి ఊర్వశి, ఈమెని పెళ్లి చేసుకో అంటూ అభ్యర్థించాడు. ఆనందుడు అందుకు సంతోషించి ఊర్వశిని పెళ్లి చేసుకుని ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే లేచి తన బట్టల వ్యాపారానికి వెళ్లిన ఆనందుడు సాయంత్రానికి చాలా సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు. రాగానే, ఏవండి, నాకు ఆకలేస్తుందండి, తినడానికి ఏమైనా తీసుకురండి అని అడగ్గానే ఇంట్లో చాలా రోజులుగా ఉన్న ఆహారపు నిల్వలని తలచుకొని, మనం తినడానికి చాలా ఉన్నాయి అని గంభీరంగా అన్నాడు ఆనందుడు. ఇంట్లో ఏం లేవు కదండి అనడంతో ఆశ్చర్యపోయాడు ఆనందుడు. ఇంట్లో ఏం లేకపోవడం ఏంటి అంటూ వంటగదికి చేరుకొని చూడగా అంతా ఖాళీగా ఉంది. నేను పొద్దున తినడానికే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సరిపోయాయి. నాకింకా ఆకలిగా ఉంది.
అని చెప్పడంతో ఆనందుడికి వనదేవుడి మాటలు గుర్తొచ్చాయి. ఆనందుడు అప్పటికీ నమ్మకం కలగగా ఊర్వశితో, సరే, నువ్వేం కంగారు పడకు. నేను వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. ఆనందుడు సరుకులు కొనడానికి దుకాణానికి వెళ్ళాడు. రారా ఆనందు తమ్ముడు, బాగున్నావా? బాగున్నానక్క, మీరు బాగున్నారా? ఏంటిలా వచ్చావు? మా మరదలు ఊర్వశి పిల్ల ఏమైనా ప్రత్యేకంగా తినడానికి కావాలని కోరిందా? అదేం లేదక్క, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. అవునా? అదేంటి, నువ్వు నెలకి సరిపడా సరుకులు నిల్వగా దాచుకుంటావు కదా తమ్ముడు? ఆనందుడు కాస్త సంశయిస్తూ, పెళ్లి సమయంలో ఎక్కువగా వాడటం వల్ల నిండుకున్నాయక్క. సరే, ఏమేం కావాలో తీసుకో. చూడండక్క, 20 కేజీల బియ్యం మరియు వారానికి సరిపడా కూరగాయలు ఇవ్వండి. సరుకులు పట్టుకుని ఇంటికొచ్చేశాడు ఆనందు. ఆనందుడు పొద్దున వ్యాపారానికి బయటకి వెళ్ళినప్పటి నుండి తీరిక లేకుండా తింటూ ఊర్వశి ఆనందుడు తెచ్చిన సరుకులన్నీ ఖాళీ చేసింది. ఆనందుడు ప్రతిసారి ఇలా తేవటం, ఊర్వశి ఖాళీ చేయటం పరిపాటుగా మారిపోయింది. అలా కొన్ని నెలలు గడిచాక ఆనందుడికి కూడబెట్టిన డబ్బంతా ఖర్చయిపోయింది. దాంతో విసుగు చెంది, చూడు ఊర్వశి, నువ్వు కొంచెం తినటం తగ్గించాలి. అనగానే ఊర్వశి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. దాంతో పాటు, నా తిండిపై పడిందా మీ కన్ను? అని ఎక్కడ లేని శోకాలు తీస్తూ గట్టి గట్టిగా ఏడవడంతో ఇద్దరు పక్కింటి మహిళలు అక్కడికొచ్చారు. ఇదిగో ఆనందు, పెళ్ళాన్ని కొట్టడానికి నీకు సిగ్గనిపించట్లేదు? ఆశ్చర్యపోయిన ఆనందుడు, పిన్నిగారు, నేను కొట్టలేదండి. కొట్టకుండానే అంతలా ఏడుస్తారా ఎవరైనా? నువ్వు ఖచ్చితంగా కొట్టే ఉంటావు. ఆనందుడు వాళ్ళకి సర్ది చెప్తుండగా, నేను తినే తిండి మీద పడి ఏడుస్తున్నాడత్తా అంటూ మరో శోకం పెట్టడంతో ఆనందుడికి ఏం చెయ్యాలో అర్థం కాక ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోబోతుంటే, ఇదిగో ఆనందు, ఇక్కడ ఊర్వశి అంతలా ఏడుస్తుంటే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? నువ్వేం పడతవి? అనగానే ఆగిపోయిన ఆనందుడు తిరిగి ఊర్వశి దగ్గరికి వెళ్లి ఓదార్చుదామని చూస్తే ఊర్వశి ఎంతకీ ఏడుపాపదు. చివరికి ఆనందుడు ఆ వచ్చిన ఆడాళ్ల ముందు క్షమాపణ చెప్పడంతో ఆగింది. ఇలా రోజులు గడుస్తుండగా ఊర్వశి తిండిపోతుతనంతో ఆనందుడికి పిచ్చెక్కిపోతోంది. ప్రశాంతమైన నిద్ర కరువైంది. ఒకనాడు ఊర్వశి పెట్టే బాధని తట్టుకోలేక మద్యం తాగి పడిపోయిన ఆనందుడి దగ్గరికి వచ్చిన వనదేవుడు, ఆనందు, ఆనందు అంటూ మేల్కొల్పడంతో ఆనందుడు మత్తులోనే లేచి, దేవుడా, నువ్వు చెప్పింది నిజమే. నేనెప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అప్పటి నుండి నాకు శని పట్టింది. ఇక నేను ఈ మానసిక అశాంతిని భరించలేను. అనగానే వనదేవుడు ఒక్క నవ్వు నవ్వి, నేను నిన్ను ముందుగానే హెచ్చరించాను, కానీ నువ్వే వినలేదు ఆనందు. నన్ను క్షమించు దేవుడా, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను. కానీ ఇప్పుడు నా భార్య తిండిపోతుతనంతో నేను పడరాని కష్టాలు పడుతున్నాను. నాకు సాయం చెయ్యి అని అర్థించాడు ఆనంద్. చూడు ఆనందు, నేను నీకు ఏ విధమైన సాయం చేయలేను. నేనే కాదు, భార్య విషయంలో ఈ భర్తకి ఎవరూ సహాయం చేయలేరు. ఇది మగవారు అనుభవించాల్సిన బాధ. నా భార్య నా కోసం సందేశం పంపినది. ఇంకో గంటలో నేను ఇంటికి వెళ్ళాలి, లేదంటే నాకు ఇంట్లోకి ప్రవేశం నిషిద్ధమని బయటకి పంపించేసి హింసకి గురి చేస్తుంది. మా దీనుదల వల్లే కానిది మీ మనుషులకి భార్యని అదుపులో పెట్టుకోవటం సాధ్యం కాని పని అని చెప్పి మాయమైపోయాడు. వనదేవుడు తనతో అన్న మాటలు గుర్తు పెట్టుకుని ఆనందుడు ఇంటికి చేరుకొని పడుకుని ఉన్న ఊర్వశిని నిద్రలేపాడు. చూడు ఊర్వశి, నాకు నువ్వంటే ఇష్టం. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో నీ తిండిపోతుతనానికి ఆహారం తెచ్చే ఆదాయం నాకు లేదు. అందుకే నువ్వు కొంచెం అదుపులో తినటం మంచిది. మనకు చాలా డబ్బులు ఆదా అవుతాయి కదా, అలాగే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఊర్వశి ఏమీ మాట్లాడకుండా వెళ్లి వంటింట్లో నుండి భర్త కోసం దాచిన ఆహారాన్ని తీసుకొచ్చి, ఇదిగో తినండి అంటూ చేతికిచ్చి, నాకు చిన్నప్పటి నుండి మా పుట్టింట్లో దొరికిందల్లా తినటం అలవాటు. మా అమ్మా నాన్నలు కూడా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. దాంతోనే ఇలా తయారయ్యాను. మీరేమింక బాధపడకండి. నాకు మీరింత ప్రేమగా చెప్పారుగా, కొంచెం కొంచెంగా నా తిండిపోతుతనాన్ని తగ్గించుకుంటాను అనడంతో ఆనందుడు చాలా సంతోషంగా నవ్వాడు. ఇక అప్పటి నుండి ఊర్వశి భర్త ప్రేమతో చెప్పే ప్రతి మాట వింటూ
ఇద్దరూ కలిసి ఆనందంగా జీవితాన్ని గడపసాగారు. ఇదంతా పైనుండి చూసిన వనదేవుడు, నేను కూడా ఇలాగే ప్రేమగా మాట్లాడి నా భార్యను కూడా నా మాట వినేలా చేసుకుంటాను అని అనుకున్నాడు.